షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పులియని రొట్టెల పండుగలో 3వ రోజులో ఉన్నాము కదా బిడ్డలారా. మరి ప్రతిరోజు కూడా మనకు 3 మార్లు పరిశుద్ధమైన గ్రంథములోని వాక్యములు పులియని ఆహారము చేత పోషించబడుతున్నాము. మరి భౌతిక సంబంధమైన కూడా 3 సార్లు మనకు సమృద్ధి అయిన ఆహారము. 7 రోజులు ఈ పులియని రొట్టెల పండుగను ఆయన జనులైన ఇజ్రాయేలుతో కలిసి ఈ సర్వభూప్రపంచమంతటా ఎందరైతే వారు ఆచరిస్తున్నారో నిజముగా వారు ధన్యులు. ఈ దినం కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము. యెహోవా తమకు ఎలోహిముగా గల జనులు ధన్యులు. ఆ సృష్టికర్త యెహోవా అనగా ఆ ఉన్నవాడైన ఆయనను ఎలోహిముగా అనగా రక్షకుడుగా అనగా తండ్రిగా కలిగి ఉన్న జనులట ధన్యులట. మరి ఆయనకు అందరూ కావాలి, ఈ భూమి మీద అందరూ ఆయన జనులే. కానీ ఎవరు ఆయన ఎరుగుతారో, ఎవరు ఆయన మాట వింటారో వారు ఆయన జనులుగా పిలువబడతారు బిడ్డలారా. ఆయనను మీరు ఎరిగి ఉన్నవారు కాబట్టి ఈ పులియని రొట్టెల పండుగ రోజులను మీరు 7 రోజులు ఆచరిస్తున్నారు. మీ గృహాలలో పులిసింది ఏది రానివ్వడం లేదు. మీరు మీ దేహాల నుంచి పులిసిని తీసివేసుకుంటున్నారు. సో పులియని బోధ చేత ఉపదేశించబడుతున్నాము. మన దేహంలో ఉన్న దుర్మార్గ దుష్టత్వం తీసేసుకుంటున్నాము. కానీ ఆయనను ఎరిగిన వారు ఎవరనగా ఆయన నియమించిన నియామకాలను ఆచరించేవారే, ఆయన నియమించిన విశ్రాంతి దినమును అనుసరించేవారే, ఆయన నియమించిన ధర్మమును అనుసరించేవారే. అందుకే అపోస్తలుల కార్యములో ఒక మాట, చక్కటి మాట రాయబడి ఉంది. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 26-27 వచనాల్లో చూసినట్టయితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ ఎలోహిమును తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలము యొక్క పొలిమెరను ఏర్పరచను. వీటికి ఏమని పేరు? నిర్ణయ కాలములు అని పేరు. ఈ యొక్క నియామక కాలమునగా నిర్ణయ కాలములు, అపాయింటెడ్ టైమ్స్ అని పేరు ఈ పండుగలకు. కాబట్టి బిడ్డలారా, ఆయన ఒకరి నుంచి అనేక జాతులను ఆయన ఏర్పాటు చేసి ఒకవేళ సృష్టికర్త అని అతను ఉన్నాడని తడువులాడి వెతుకుతారేమోనని ఆ తెలుసుకుని నిమిత్తమట బౌండరీస్గా పొలిమెరలుగా ఆయన ఈ పండుగలు ఏర్పాటు చేశాడట నిర్ణయ కాలను. కాబట్టి పండుగలను బట్టి ఆయన జనులుగా పిలువబడుతున్నారు బిడ్డలారా. ప్రతి జాతికి ఒక పండుగలు ఉన్నాయి. మనం నివసించే ప్రాంతం కానీ రకరకాల జాతులకు వారి పండుగలు ఉన్నాయి. కానీ సృష్టికర్త ప్రజలని, ఎలోహిం ప్రజలని గుర్తు ఏంటనగా ఆయన నియమించబడిన నియామకాలను. అందుకే చెప్తున్నాడు, సో తడవులాడి కనుగొంటారేమోనని వాటిని పొలాలకు బౌండరీస్ ఎలా ఉంటాయో, గ్రామాలకు పొలిమెరలు ఎలా ఉంటాయో అలా బౌండరీస్గా ఏర్పాటు చేశాడట పరమ తండ్రి. కాబట్టి వాటిని గుర్తెరుగు వారు ధన్యులు, అట్టి వారే ఆయన పిల్లలుగా పిలువబడతారు, ఆయన ఎరిగిన వారుగా ఉంటారు. ఆ రీతిగా పరమ తండ్రి ఆయన మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, నిర్ణయ కాలములను నియామక కాలములను నాయన మీరు పొలిమెరలుగా ఏర్పరిచారు. తడువులాడి మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా వారే మీ జనులని నాయన మీ చేత గుర్తింపబడిన వారని మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషోమేశ్వరం నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యాషోమేశ్వర వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.